Hello everyone, welcome back to my channel Jeel English. I welcome all the teaching and learning community to my channel Jeel English. In this video, we are going to discuss a very useful topic related to the 10th class children, and that topic is pie or bar chart description. It comes under question number 35B for 10 marks. 10 out of 7 plus marks సాధించాలంటే ఏ విధంగా నేర్చుకోవాలి, నేర్చుకున్న విషయాన్ని మనం ఎగ్జామినేషన్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. పై చార్ట్కు సంబంధించి వాట్ టు అబ్జర్వ్, వాట్ టు లెర్న్, హౌ టు రైట్ అనే 3 విషయాల్ని ఈ వీడియోలో క్లియర్గా మనము డిస్కస్ చేయబోతున్నాం. కమింగ్ టు వాట్ టు అబ్జర్వ్, ఫస్ట్ ఆ పై చార్ట్కి సంబంధించిన టైటిల్ ఏముంది దాన్ని మనం రీడ్ చేసి ఉంచుకోవాలి. తర్వాత టోటల్ సెక్టార్స్ అండ్ ఇట్స్ నేమ్స్ ఒకసారి ఐడెంటిఫై చేయాలి. 1 2 3 4 5 6 7 సెక్టార్స్. సో సెక్టార్ అంటే ఒక్కొక్క పార్ట్ అనేది మీరు ఐడెంటిఫై చేసుకోండి. ఎన్ని సెక్టార్స్ ఉన్నాయో ఆ సెక్టార్స్ని మనము ఐడెంటిఫై చేసి వాటి నేమ్స్ కూడా స్టడీ చేసి ఉంచుకోవాలి. తర్వాత ఈ సెక్టార్స్ అన్నిట్లో మ్యాక్సిమం పర్సంటేజ్ ఇచ్చే సెక్టార్ ఏది అది కూడా ఐడెంటిఫై చేసి మనము రీడ్ చేసి ఉంచుకోవాలి. తర్వాత లీస్ట్ సెక్టార్ ఏది, ఇందులో లీస్ట్ సెక్టార్ వచ్చేసి సెల్ బిల్స్ 6%, మ్యాక్సిమం పర్సంటేజ్ ఉండే సెక్టార్ వచ్చేసి ఎడ్యుకేషన్ 25%. ఈ విధంగా మనం పై చార్ట్ని స్టడీ చేశాక స్టెప్ 2లో వాట్ టు లెర్న్ మనము బయోగ్రఫికల్ స్కెచ్, డైరీ ఎంట్రీలో పాయింట్స్ వైజ్గా నేర్చుకున్నాము, పారాగ్రాఫ్గా రాసాము. ఈ టాపిక్ని కూడా పాయింట్స్ వైజ్గా నేర్చుకుంటాము, పారాగ్రాఫ్గా రాద్దాము. తర్వాత ఈ టాపిక్ని మనము టోటల్గా 5 పారాగ్రాఫ్స్గా రాయబోతున్నాము. ఫస్ట్ పారాగ్రాఫ్ కింద ఏం రాయాలో ఇప్పుడు నేర్చుకుందాం. ఫస్ట్ పారాగ్రాఫ్ కింద ఫిక్స్డ్ కొన్ని స్టేట్మెంట్స్ మనం ఇలాగే బైహార్ట్ చేసేసి దీన్ని మనము ఇంప్లిమెంట్ చేయగలిగితే కరెక్ట్గా ఆన్సర్ చేయగలం. ఏప్రిల్ 2023లో పై చార్ట్కి సంబంధించిన క్వశ్చన్. ఈ క్వశ్చన్ని మనము ఇప్పుడు నేర్చుకున్న విధానము బ్యాలెన్స్ చేస్తూ ఎలా రాయాలో నేర్చుకుందాం. ఫస్ట్ పారాకి సంబంధించి ఫస్ట్ స్టేట్మెంట్ దిస్ ఈజ్ ఏ పై చార్ట్, ఇది ఫిక్స్డ్ లైన్. ఇది సెకండ్ స్టేట్మెంట్ దిస్ పై చార్ట్ ఈజ్ ఆన్. మనము టైటిల్ ఆల్రెడీ నేర్చుకొని ఉన్నాం, టైటిల్ ఏముందో ఒకసారి ఐడియా చేస్తున్నాం. ఇక్కడ దిస్ పై చార్ట్ ఈజ్ ఆన్ అని చెప్పి ఈ టైటిల్ మొత్తాన్ని ఇక్కడ రాసేస్తాం. సెకండ్ సెంటెన్స్ రెడీ అయిపోయింది. తర్వాత టోటల్గా మనము ఫస్ట్ అబ్జర్వ్ చేసినాం, ఎన్ని సెక్టార్స్ ఉన్నాయో అబ్జర్వ్ చేయమని చెప్పాను నేను. సో 7 సెక్టార్స్. ఇక్కడ ఇట్ హ్యాస్ డాష్ సెక్టార్స్. సో 7 సెక్టార్స్ ఉన్నాయని చెప్పి మనం ఇక్కడ 7 రాసేస్తాం. ఇట్ హ్యాస్ 7 సెక్టార్స్. సో థర్డ్ సెంటెన్స్ కూడా రెడీ. ఫోర్త్ సెంటెన్స్ ఈచ్ సెక్టార్ రెఫర్స్ టు ఏ టాపిక్. ఇది ఫిక్స్డ్ లైన్, ఇది దీన్ని ఎటువంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఫిఫ్త్ సెంటెన్స్ ద టాపిక్స్ ఇన్క్లూడ్ అని చెప్పి నేను ఫస్ట్లోనే అబ్జర్వ్ చేయాల్సిన విషయాల్లో సెక్టార్ నేమ్స్ అన్నీ అబ్జర్వ్ చేయమని చెప్పాను. ఆ నేమ్స్ అన్నీ ఇక్కడ రాసేస్తాం. చూడండి, ఆల్ సెక్టార్ నేమ్స్ కామాతో రాసేయాలి మనం. ద టాపిక్స్ ఇన్క్లూడ్ గ్రోసరీ, కామా, ఎడ్యుకేషన్, కామా, సెల్ బిల్స్, కామా, ఎలక్ట్రిసిటీ బిల్, కామా, ఇన్వెస్ట్మెంట్స్, క్లోతింగ్, కామా, మిసెలేనియస్. లాస్ట్ 2 పేర్ల మధ్యలో అండ్ రాయగలిగితే ఇంకా పర్ఫెక్ట్ సెంటెన్స్ మనము రాసినట్టు అవుతుంది. ఇక్కడికి 5 సెంటెన్సెస్ మనం ఫస్ట్ పారాగ్రాఫ్లో రాసాం. కమింగ్ టు ద 6th అండ్ వెరీ ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది. దీని ద్వారా మీరు ఎక్కువ సెంటెన్సెస్ జనరేట్ చేయగలరు. ద పర్సంటేజ్ ఆఫ్ అని చెప్పి ఇక్కడ టైటిల్ కీవర్డ్ అని చెప్పాను నేను. టైటిల్ కీవర్డ్ అంటే ఇంత పెద్ద టైటిల్లోంచి ఒక్క కీవర్డ్ని మనము ఐడెంటిఫై చేయాలి. బడ్జెట్ ఒక ఫ్యామిలీకి సంబంధించిన బడ్జెట్ చూపిస్తుంది కాబట్టి బడ్జెట్ ఆఫ్ ఏ ఫ్యామిలీ అని తీసుకోవచ్చు మనం. సో ఈ టైటిల్లోంచి, ఇంత పెద్ద టైటిల్లోంచి ఒక షార్ట్ ఫామ్లో ఒక టైటిల్ని మనం తీసుకుందాం, బడ్జెట్ ఆఫ్ ఏ ఫ్యామిలీ. ఇది మనకు చాలా చోట్ల యూజ్ అవుతుంది ఈ కీవర్డ్, రైట్. ద పర్సంటేజ్ ఆఫ్ బడ్జెట్ ఆఫ్ ఏ ఫ్యామిలీ ఆన్ అని చెప్పి ఒక సెక్టార్ నేమ్ తీసుకుంటాం మనం. ఏదైనా 7 సెక్టార్ నేమ్స్ అనుకున్నాం కదా, దీంట్లోంచి ఒక సెక్టార్ నేమ్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ చేస్తాం ఎడ్యుకేషన్ అని ఇక్కడ రాస్తాం. ఎడ్యుకేషన్ అని రాసి ఈజ్, ఇక్కడ పర్సంటేజ్ అని ఉంది కదా, ఎడ్యుకేషన్కి సంబంధించి పర్సంటేజ్ ఎంత ఉందో ఇక్కడ రాస్తాం, 25%. దీంతో 6 సెంటెన్సెస్ మనం ఫామ్ చేసాం. ఈ 6th సెంటెన్స్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను, ఎందుకంటే ఈ సెంటెన్స్ని మనము ఎన్ని సెక్టార్స్ ఉంటే అన్నిసార్లు రిపీట్ చేస్తాం. సో ఇక్కడ టోటల్గా 7 సెక్టార్స్ అని మనం ఐడెంటిఫై చేసాం కదా, ఇక్కడ ఈ సెంటెన్స్ని 7 టైమ్స్ మనం రాస్తాం. అంటే 7 సెంటెన్సెస్ వస్తాయి మనకి ఇక్కడ. అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్తో ఒక సెంటెన్స్ రాసాం. నెక్స్ట్ సెల్ బిల్స్
ఇంకో సెంటెన్స్ సేమ్, ద పర్సంటేజ్ ఆఫ్ బడ్జెట్ ఆఫ్ ఫ్యామిలీ ఆన్ సెల్ బిల్స్ ఈజ్ అని చెప్పి ఇక్కడ 6% రాస్తాం. సెకండ్ సెంటెన్స్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్, ద పర్సంటేజ్ ఆఫ్ బడ్జెట్ ఆఫ్ ఏ ఫ్యామిలీ ఆన్ ఎలక్ట్రిసిటీ బిల్ ఈజ్ అని చెప్పి 19% రాస్తాం. ఫస్ట్ పారాగ్రాఫ్కి సంబంధించి ఎటువంటి పై చార్ట్ ఇచ్చినా ఇక్కడ ఈ 5 సెంటెన్సెస్ ఫిక్స్. తర్వాత సిక్స్త్ సెంటెన్స్ వచ్చేసి మీకు థర్డ్ సెంటెన్స్లో 7 సెక్టార్స్ అన్నామంటే సిక్స్త్ సెంటెన్స్ని 7 టైమ్స్ రాయాలి మనం. ఇక్కడ 5 సెక్టార్సే ఉన్నాయనుకోండి, సిక్స్త్ సెంటెన్స్ 5 టైమ్స్ వస్తుంది. మనం ఎలా రాయాలో ఇక్కడ నేర్చుకున్నాం. సో ఇక్కడ ఓవరాల్గా మనము ఏప్రిల్ 2023కి సంబంధించిన పై చార్ట్లో ఫస్ట్ పారాగ్రాఫ్లో ఇక్కడ 7 సెంటెన్సెస్, 7 + 5 12 సెంటెన్సెస్ రాయగలిగినాం. కమింగ్ టు సెకండ్ పారాగ్రాఫ్లో మనం ఓన్లీ 2 సెంటెన్సెస్ రాస్తాము. ఆ 2 సెంటెన్సెస్ కూడా హయ్యెస్ట్ సెక్టార్ గురించి రాస్తాము. అంటే మ్యాక్సిమం పర్సంటేజ్ ఉండే సెక్టార్ గురించి ఒక సెంటెన్స్, లీస్ట్ పర్సంటేజ్ ఉండే సెక్టార్ గురించి ఒక సెంటెన్స్. ఈ 2 సెంటెన్సెస్ని సెకండ్ పారాగ్రాఫ్లో ఫిట్ చేస్తాం. చూడండి, ద మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ టైటిల్ కీవర్డ్ మనం ఇందాక అనుకున్నాం, బడ్జెట్ ఆఫ్ ఏ ఫ్యామిలీ. సో ద మ్యాక్సిమం పర్సంటేజ్, సో మ్యాక్సిమం ఉండేది మనం ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తున్నాం. మ్యాక్సిమం పర్సంటేజ్ దేనికి ఉంది? ఎడ్యుకేషన్కి 25% ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని ఏప్రిల్ 2023కి మనం ఆన్సర్ ఏం రాస్తామంటే, ద మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ బడ్జెట్ ఆఫ్ ఏ ఫ్యామిలీ, టైటిల్ కీవర్డ్ ఇక్కడ రాస్తాం, బడ్జెట్ ఆఫ్ ఏ ఫ్యామిలీ ఆన్. సో మ్యాక్సిమం అంటే ఎక్కువ కదా, ఈ అన్నిట్లో ఎక్కువ ఏది? ఎడ్యుకేషన్. ఇక్కడ సెక్టార్ నేమ్ ఎడ్యుకేషన్ అని రాస్తాం. ఆన్ ఎడ్యుకేషన్ ఈజ్, ఈ ఎడ్యుకేషన్కి సంబంధించిన పర్సంటేజ్ 25%. సో ఒక సెంటెన్స్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ లీస్ట్ పర్సంటేజ్ ఉండే సెక్టార్ నేమ్ రాస్తాం. దీంట్లో లీస్ట్ పర్సెంట్ వచ్చేసి సెల్ బిల్స్. సో ద లీస్ట్ పర్సంటేజ్ ఆఫ్ టైటిల్ కీవర్డ్ అనుకోయింది బడ్జెట్ ఆఫ్ ఏ ఫ్యామిలీ, ఇక్కడ రాస్తాం ఆన్. సో లీస్ట్ పర్సంటేజ్ ఉండే సెక్టార్ నేమ్ రాస్తాం ఇక్కడ సెల్ బిల్స్. ఆన్ సెల్ బిల్స్ ఈజ్ 6%. సో ఈ విధంగా సెకండ్ పారాగ్రాఫ్లో 2 సెంటెన్సెస్ మనము రాస్తాం. సో ఇక్కడ 2 సెంటెన్సెస్ మనం జనరేట్ చేసాం. ఫస్ట్ పారాగ్రాఫ్ 12, సెకండ్ పారాగ్రాఫ్ 2. సో 12 + 2 14 సెంటెన్సెస్ అయినాయి ఇప్పటికే 2 పారాగ్రాఫ్లో. ఇంకా రిమైనింగ్ 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. థర్డ్ పారాగ్రాఫ్కి సంబంధించి మనం 2 సెంటెన్సెస్ రాస్తాము. ఆ 2 సెంటెన్సెస్ని కూడా మనము కంపారిజన్ చేస్తాము. కంపారిజన్ అంటే గ్రేటర్, లెస్. ఈ 2 విషయాల్ని మనము 3వ పారాగ్రాఫ్లోని సెంటెన్సెస్లో రాస్తాం. ఒక సెంటెన్స్ వచ్చేసి ఏవైనా 2 సెక్టార్స్ తీసుకుంటాము, మీ ఇష్టం ఏది, ఎనీ 2 తీసుకోవాలి, ఆ రెండిట్లో ఇది ఎక్కువ అని రాయాలి, అది ఫస్ట్ సెంటెన్స్లో రాస్తాం. లెస్ దాన్కి సంబంధించి ఏవైనా 2 సెక్టార్ తీసుకుంటే ఆ సెక్టార్ రెండింటిని కంపేర్ చేయాలి. కంపేర్ చేయాలంటే ఈ రెండిట్లో ఇది తక్కువ అని రాస్తాం. సో తక్కువ అని రాస్తున్నామంటే తక్కువ ఉండే సెక్టార్ నేమ్ ఇక్కడ రాయాలి. ఎక్కువ అని రాస్తున్నామంటే ఎక్కువ ఉండే సెక్టార్ నేమ్ ఇక్కడ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 సెక్టార్స్ తీసుకున్నాం అనుకోండి, ఈ రెండిట్లో తక్కువ ఉండే సెక్టార్ నేమ్ ఏది? ఇన్వెస్ట్మెంట్స్. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ రాస్తాం. ద పర్సంటేజ్ ఆఫ్ బడ్జెట్ ఆఫ్ ఏ ఫ్యామిలీ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ ఈజ్ లెస్ దాన్ ఎలక్ట్రిసిటీ బిల్ అని రాస్తాం. చూడండి, 2 సెంటెన్సెస్ని మనము కంపేర్ చేస్తున్నాము. ఈ రెండిట్లో ఇది ఎక్కువ అని ఒక సెంటెన్స్, ఈ రెండిట్లో ఇది తక్కువ అని ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తున్నాం. ఆ ఎక్కువ తక్కువ అన్నప్పుడు ఎక్కువ చెప్పేటప్పుడు ఎక్కువ ఉండే సెక్టార్ నేమ్ ఇక్కడ రాయాలి, తక్కువ అని చెప్పేటప్పుడు తక్కువ ఉండే సెక్టార్ నేమ్ ఇక్కడ రాయాలి. దీంట్లో మనము థర్డ్ పారాగ్రాఫ్ కింద 2 సెంటెన్సెస్ని మనం జనరేట్ చేసాం. సో ఫర్ 16 సెంటెన్సెస్ని మనము ఫ్రేమ్ చేయగలిగినాం. కమింగ్ టు ఫోర్త్ పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్లో మనము 2 సెంటెన్సెస్ని రాయబోతున్నాం. ఆ 2 సెంటెన్సెస్ వచ్చేసి ఒకటి డిఫరెన్స్, ఇంకోటి వచ్చేసి ఈక్వాలిటీ. ఈ రెండింటి ఆధారంగా ఫోర్త్ పారాగ్రాఫ్ని ప్లాన్ చేయబడింది. చూడండి, డిఫరెన్స్ అన్నప్పుడు మీరు ఈ పై చార్ట్లోని ఏవైనా 2 సెక్టార్స్ని తీసుకొని ఆ రెండిటిని సబ్ట్రాక్ట్ చేసి ఇంత డిఫరెన్స్ ఉంది అని ఒక స్టేట్మెంట్ రాయాలి. చూడండి, ద డిఫరెన్స్ ఇన్ ద పర్సంటేజ్ ఆఫ్ టైటిల్ కీవర్డ్ బడ్జెట్ ఆఫ్ ఏ ఫ్యామిలీ ఆన్ అని చెప్పి మీరు ఎనీ 2 సెక్టార్స్ తీసుకోవచ్చు. దీంట్లో ఏదైనా 2 సెక్టార్స్, ఇది తీసుకోవచ్చు, లేదంటే ఇవి 2, లేదంటే ఏవైనా 2 తీసుకోవచ్చు. ఆ 2 తీసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రిసిటీ బిల్ తీసుకున్నాం అనుకుందాం. ఆన్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రిసిటీ బిల్ ఈజ్ అని చెప్పి ఈ రెండిటిని సబ్ట్రాక్ట్ చేసి ఇక్కడ పర్సెంటేజ్ని వేయాలి. 25 - 19 వచ్చేసి 6%. ఒక సెంటెన్స్ రెడీ అయిపోయింది.
సెకండ్ సెంటెన్స్లో మనం ఏం చేస్తాము, ఈక్వాలిటీకి సంబంధించి రాస్తాం. ఇందులో ఏవైనా రెండు సెక్టార్స్ ఈక్వల్ పర్సంటేజ్ని చూపిస్తూ ఉంటే మనం ఒక విధంగా రాస్తాము. ఈక్వల్ పర్సంటేజ్తో ఎటువంటి సెక్టార్ లేదు అంటే కూడా ఒక సెంటెన్స్ రాస్తాం. అది ఏ విధంగా రాయాలి అంటే, ఏ సెక్టార్స్ కూడా ఈక్వల్ పర్సంటేజ్తో లేవు అని రాయాలి. దెర్ ఈజ్ నో ఈక్వాలిటీ ఇన్ ద పర్సంటేజ్ ఆఫ్ బడ్జెట్ ఆఫ్ ఏ ఫ్యామిలీ అని రాస్తే చాలు. ఇఫ్ దెర్ ఈజ్ ఈక్వాలిటీ, ఏమైనా రెండు సెక్టార్స్ ఈక్వల్గా ఉన్నాయనుకుందాము, అప్పుడు ఎలా రాయాలంటే ఇక్కడ ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ తీసుకోవాలి. దెర్ ఈజ్ ఈక్వాలిటీ ఇన్ ద పర్సంటేజ్ ఆఫ్ అని చెప్పి ఆ రెండు సెక్టార్ నేమ్స్ రాసేస్తే ఒక సెంటెన్స్ తయారవుతుంది. సో ఫోర్త్ పారాగ్రాఫ్కి సంబంధించి డిఫరెన్స్, ఈక్వాలిటీ చెప్తాము. ఇక్కడ కూడా రెండు సెంటెన్సెస్ మనం జనరేట్ చేసాం. సో ఫార్ మనము 18 సెంటెన్సెస్ జనరేట్ చేసాము. ఫిఫ్త్ పారాగ్రాఫ్ మొత్తం కన్క్లూజన్ ఉంటుంది. బై లుకింగ్ అట్ ద పై చార్ట్ వీ కెన్ డ్రా సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ బడ్జెట్, టైటిల్ మొత్తం రాసేస్తాం, ఆఫ్ బడ్జెట్ ఎస్టిమేటెడ్ బై ఏ ఫ్యామిలీ ఫర్ దేర్ మంత్లీ ఎక్స్పెన్సెస్. సెకండ్ సెంటెన్స్, మనకు ఈ పై చార్ట్ మొత్తం చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనే సెన్స్తో ఒక సెంటెన్స్ రాస్తాం. ఇట్ గేవ్ ద డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ బడ్జెట్ ఆఫ్ ఏ ఫ్యామిలీ ఆన్ అని చెప్పి అన్ని సెక్టార్ నేమ్స్ అన్నీ రాసేస్తాం, కామా ఉంచి లాస్ట్ రెండు సెక్టార్ నేమ్స్ మధ్యలో అండ్ రాసేస్తాం. చూడండి, ఇట్ గేవ్ ద డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ బడ్జెట్ ఆఫ్ ఏ ఫ్యామిలీ ఆన్ గ్రాసరీ, కామా ఎడ్యుకేషన్, కామా సెల్ బిల్స్, కామా ఎలక్ట్రిసిటీ బిల్, కామా ఇన్వెస్ట్మెంట్స్, కామా క్లోతింగ్ అండ్ మిసెలీనియస్ అని రాస్తే ఇక్కడికి ఫిఫ్త్ పారాగ్రాఫ్ కంప్లీట్ అయిపోయింది. దీనికి కూడా మనము 2 సెంటెన్సెస్ రాసాం. చూడండి, 12 + 8 టోటల్గా 20 సెంటెన్సెస్ మనము పై చార్ట్ డిస్క్రిప్షన్కి సంబంధించి రాయగలిగినాము. 20 సెంటెన్సెస్ ఇదే విధంగా మనం రాయగలిగితే 7+ మార్క్స్ మనకి ఈజీగా ఈ పై చార్ట్ డిస్క్రిప్షన్లో వచ్చేస్తుంది. సో పై చార్ట్ డిస్క్రిప్షన్ నేర్చుకున్నాము అంటే ఇదే విషయాన్ని మనం బార్ చార్ట్కి కూడా ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. ఆ బార్ చార్ట్కి ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఇక్కడ కొన్ని హింట్స్ ఇస్తాను మీకు నేను. సెక్టార్స్ స్థానంలో బార్స్ రాస్తాము. పై చార్ట్ అని ఎక్కడ ఉన్నా కూడా ఆ పై చార్ట్ స్థానంలో బార్ డయాగ్రామ్ అని రాస్తాము. ఒకవేళ దాంట్లో పర్సంటేజ్ కాకుండా ఒక నంబర్ ఇచ్చి ఉంటే పర్సంటేజ్ అని ఉన్న చోట అంతా ఆ నంబర్ అనే వర్డ్ రాస్తాము. సో ఈ 3 చేంజెస్ మనం చేయగలిగితే ఇదే ఇన్ఫర్మేషన్ని మనం పై చార్ట్కి ఎలా అయితే ఆన్సర్ చేయగలిగినామో బార్ చార్ట్కి కూడా ఇదే విధంగా ఫస్ట్ పారాగ్రాఫ్ ఇదే విధంగా రాస్తాము. బార్ చార్ట్కైనా సెకండ్ పారాగ్రాఫ్, థర్డ్ పారాగ్రాఫ్, ఫోర్త్ పారాగ్రాఫ్, ఫిఫ్త్ పారాగ్రాఫ్ ఇదే విధంగా రాస్తాము. రాసేటప్పుడు ఈ 3 చేంజెస్ మనం చేయగలిగితే ఇదే ఇన్ఫోని మనము బార్ చార్ట్కి కూడా రిఫ్లెక్ట్ చేయగలం. మరి ఒక్కసారి టోటల్ కాన్సెప్ట్ మనం రివైజ్ చేద్దాము. ఫస్ట్ పారాగ్రాఫ్లో 5 సెంటెన్సెస్ ఫిక్స్డ్గా నేర్చుకుంటాము. 6th సెంటెన్స్ వచ్చేసి ఎన్ని సెక్టార్స్ ఉంటే అన్ని లైన్స్ వస్తాయి. సెకండ్ పారాగ్రాఫ్లో ఇది హైయెస్ట్ పర్సంటేజ్, ఇది లోయెస్ట్ పర్సంటేజ్ రెండు చెప్తాం. థర్డ్ పారాగ్రాఫ్లో కంపారిజన్ చేస్తాం. ఏవైనా రెండు సెక్టార్స్ తీసుకొని ఈ రెండిట్లో ఇది ఎక్కువ అని చెప్తాం. సెకండ్ సెంటెన్స్ వచ్చేసి ఏవైనా రెండు సెక్టార్ నేమ్స్ తీసుకొని ఈ రెండిట్లో ఇది తక్కువ అని చెప్తాం. ఇది థర్డ్ పారాగ్రాఫ్. ఫోర్త్ పారాగ్రాఫ్ వచ్చేసి డిఫరెన్స్ అండ్ ఈక్వాలిటీ, ఈ రెండిటి డిఫరెన్స్ ఇంత. ఏదైనా రెండు సెక్టార్స్ తీసుకోవచ్చు, ఇట్స్ అప్ టు యూ. ఎనీ 2 సెక్టార్స్ తీసుకొని ఆ రెండు సెక్టార్స్ మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉందని ఒక సెంటెన్స్ రాస్తాం. తర్వాత ఏవైనా రెండు సెక్టార్స్ ఈక్వల్గా ఉంటే ఈ రెండు ఈక్వల్ అని రాస్తాము, లేదంటే ఈ రెండు దీంట్లో ఏవి ఈక్వల్గా లేవు అని రాస్తాం. ఇలా ఈ విధంగా 2 సెంటెన్సెస్ రాస్తాము. లాస్ట్ పారాగ్రాఫ్ వచ్చేసి ఫిక్స్డ్. ఈ పై చార్ట్ గురించి మనము మన యొక్క వ్యూ పాయింట్ని 5th పారాగ్రాఫ్లో రాస్తాం. సో టోటల్గా 20 సెంటెన్సెస్ అంటే మోర్ దాన్ 18 సెంటెన్సెస్ మనం నేర్చుకున్న విధానంతో మనం రాయగలం. ఎప్పుడైతే 18+ సెంటెన్సెస్ మనం ఫ్రేమ్ చేయగలుగుతామో ఈజీగా 7+ మార్క్స్ మనకు అప్ టు 10 మార్క్స్ మనము గెయిన్ చేయొచ్చు. మరి నా ఈ ఎఫర్ట్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి. ఏం చేయాలి? షేర్ చేయాలి. ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి. జీల్ ఇంగ్లీష్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. We'll meet with another useful video. Till then, take care. Bye.